దీన్ని ఎట్లా చూస్తాను అంతేనా నిజంగా ఇప్పుడు అమ్మాయి కొద్దిగా ఎర్రతలు ఉంటుంది, వాళ్ళ అమ్మాయి కొద్దిగా ఎక్స్పోజ్ చేయం, ఒక ఆమె ఉంటుంది ఎందుకులే కానీ స్వాగ్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఏం చెప్పదు హాయ్ గాస్ అంటది, ఏదో ఒకటి చేస్తుంది. ఆమె చూసినంత ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత లైక్స్ అన్న. నిజంగా ఎట్లా మారిపోయారు అంటే ఎంత కష్టపడి చాలా మంది ఇప్పుడు కృష్ణానగర్లో ఎర్ర బస్ ఎక్కి వచ్చి సినిమా పిల్లలు ఏదో సాధిద్దామని ఎంత కష్టపడుతున్నారు. ఎవరు సపోర్ట్ చేయడు, ఎవరు లైక్ కూడా కొట్టాడు, ఇన్స్టాగ్రామ్ ఎంత పెట్టినా లైక్ చేయడు. కాకపోతే అమ్మాయి వచ్చి చిన్నగా ఏమన్నా వేస్తే మాత్రం వైరల్ అని. ఇది ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐపీఎల్లో మొన్న సిఎస్కి మ్యాచ్ ఏదో ఉంటే అమ్మాయి చిన్న ఫోటో చూపించారు. అప్పుడు అమ్మాయికి 800 మంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాడు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 8 లక్షల దాకా ఫాలోవర్స్ వచ్చారు. అంటే దీన్ని అర్థం చేసుకో, అమ్మాయిలకు ఆ రకంగా ఉంది కాబట్టి స్ట్రేంజర్స్ టాలెంట్ ఉన్న కన్నా అట్లా మారిపోయిన సమాజం. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొద్దిగా ఫేమ్ రాగానే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొడక్ట్ని లేదా ఇట్లా ఒక బిజినెస్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని బ్లైండ్గా నమ్మేసి ఇట్లా కొని మోసపోయే వాళ్ళు ఇలా కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ ప్రమోట్ చేసే వాళ్ళని వాళ్ళని చూసి మోసపోయే వాళ్ళని ఏం చెప్తాం? సో బెట్టింగ్ యాప్ నుంచి అడుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు పికిల్సే ఉంది, పికిల్సే కాకుండా ఇట్లాంటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రతి దానికి మా రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని, మా బట్టల కొట్లో బట్టలు తక్కువ అని, మా పికిల్స్ వాడండి అని, ఇవన్నీ రకరకాల ప్రమోషన్లు జరుగుతున్నాయి కదా. వీటన్ని బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు ఫాలోవర్స్ కూడా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ చేసేటువంటి బెట్టింగ్ యాప్ పక్కన పెడదాం, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కాబట్టి. ఈ చిన్న చిన్న ఇష్యూల గురించి ఏం చెప్తాం? ఏదన్నా సో వాళ్ళు చూడన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి మాట్లాడాలి, లేటెస్ట్ పికిల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వాళ్ళు స్టార్టింగ్లో వీడియోలు చేస్తారు, చిన్నగా షార్ట్ డ్రెస్ వేసుకొని చేసేవాళ్ళు, అట్లా వేసుకుంటే పికిల్స్ చూపించేవాళ్ళు. సో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా నోన్నట్టు కాదని పికిల్స్ ఆర్డర్ చేసుకుంటాం అనమాట. సో అదే అభిమానం ఉంది అక్కడ, నోన్నట్టుగా అన్నీ ఉన్నాయి అక్కడ, అన్ని రకాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా బిజినెస్ రన్ అయింది. సో నిజంగా మీరు ఒక మాట అన్నారు, టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేయకుండా ఇట్లా ఈ రకంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇటువంటివి జరుగుతాయి. నిజంగా అమ్మాయి అంత గలిచి మాట్లాడింది, నిజంగా అటువంటి జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చాలా మంది కష్టపడే వాళ్ళు చాలా మంది రోడ్డు పైన తిరిగే చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం.